2వ సమూయేలు 9వ అధ్యాయం. అందరు చదువుకుందాం. 1, 2 వచనాలు చదువు. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకును సేవకుడకు సీబాయను ఒకడుండగా వాడు అతనిని దావీదు వద్దకు తీసుకొని వచ్చి పంపాడు. రాజు, సీబావు నీవే కదా అని అడుగా, అతని దాసు నేనే సీబాను అనేను. ఒక చిన్న మాట, 3వ వచనం చివరి భాగం. యోనాతానుకు కుంటికాళ్ళు గల ఒక కుమారుడని రాజుతో మనవి చేశాను. 4వ వచనం, అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా. చాలు. 9వ అధ్యాయం చివరి వచనం 13. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్లెద్ద భోజనం చేయించుండెను, అతని కాళ్ళు 2 కుంటివి. ఇక్కడ మీకు మళ్ళా సబ్జెక్ట్ వచ్చింది. పస్కా అంటే భోజనం అని చెప్పండి. పస్కా అంటే ఏంది? భోజనం. దానికి ఒక పేరు ప్రభురాత్రి భోజనం. ఈ భోజనము అన్ని భోజనాలు వేరు, ఈ భోజనం వేరు. చిన్న కథ. ఒక మాట ఏంటంటే సౌలు దావీదు. అందరు చెప్పండి, తెలుగు చెప్పండి అమ్మా. సౌలు అంటే ఇక్కడ ఇద్దరు ఎట్లాంటి వాళ్ళంటే, దావీదు ఎంత తగ్గించుకునే కొద్దీ సౌలు అంత అతని మీద చెలరేగినాడు. చరిత్ర ప్రకారం తీసుకుంటే బైబిల్ మొదటి సమూయేలు గ్రంథం అంత ప్రకారం తీసుకుంటే దగ్గర ఒక 10 సార్లు కంటే ఎక్కువగా సౌలు దావీదు మీదకి హత్యా ప్రయత్నము చేశాడు. బల్లెం విసిరితే ఆ బల్లెం వెళ్ళి గోడలో దూరిందంట. ఒక మాట చెప్పాలంటే సౌలు కూతుర్ని దావీదు ఓలిగట్టి పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? ఏం గట్టి? ఓలిగట్టి పెళ్లి చేసుకున్నాడు. అంటే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే అతన్ని చంపడానికి సౌలు ఏం చేశాడు? మనుషుల్ని పంపించాడు. పంపిస్తే ఆ రాత్రే దావీదు ఇంట్లో నుంచి పారిపోయాడు. ఎన్ని చెప్పను? ఇంకో మాట రేపది, అనుదినము సౌలు దావీదును చంప వెదకుచూ ఉండేది. పొద్దున్న లేస్తానే పని ఏంటి సౌలుది? దావీదును ఇంకేం పనులే ఆయనకు. రాజ్యం వదిలేశాడు, మందసాన్ని వదిలేశాడు, దేవుని ప్రజలను వదిలేశాడు, పరిచర్య వదిలేశాడు, బలుల వదిలేశాడు, ఆరాధన వదిలేశాడు. ఒకటే టార్గెట్ ఏంటి? ఇది నాలో మనం కూడా చాలాసార్లు అట్లే ఉంటాం. మనకు దేవుడు ఎంతో ఆ పరిచర్య ఉంటుంది. మనము ఆ పరిచర్యను మర్చిపోయే వారంగా చాలాసార్లు ఉంటాం. ఆత్మల విషయమే ఎంతో పరిచర్య ఉంటుంది. సౌలు అదంతా వదిలేసేసి దావీదు వెంటబడుకుంటూ కూర్చున్నాడు. అయినా దావీదు పారిపోతూ వచ్చాడు. అయితే ఒకనొక సమయం వచ్చింది, సౌలు చేసింది సౌలు మీదకే. బైబిల్ ఏమడు, తాను తవ్విన గుంటలో తానే. ఈ మాట నాకు భయం అవుతుంది. కాబట్టి మనం ఎవరికైనా ఏదైనా వేరే ఆలోచన మనకు వచ్చిందంటే అది మళ్ళీ రివర్స్ అయ్యి, బైబిల్ ఒక మాట, నిన్ను దూషించువానిని నేను శపించేదను. మనం ఎవరైనా దూషిస్తేనంట దేవుని బిడ్డల్ని, అది మనకు శాపంగా మారి మన మీదకి వస్తుందంట. అందుకే రక్షించబడిన వాళ్ళని మనము వాళ్ళ జోలికి పోకూడదు. రక్షించబడ్డా, దేవుని బిడ్డనా, అతను మందిరంకి వెళ్తాడా, బల్ల తీసుకుంటాడా, వాని జోలికి పోకూడదు. అయితే సౌలు దావీదు మీద అభిషేకం ఉందని తెలిసి కూడా ఆ పని చేశాడు. తను చేసుకున్నది తాను అనుభవించాడు, అయిపోయింది. అయితే ఇప్పుడు దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత దావీదు చేసిన మొదటి పని ఏంటంటే సౌలు కుటుంబీకులలో ఎవరైనా బ్రతికి ఉన్నారని విచారం చేశాడు. ఒకడొచ్చాడు మధ్యలో, వాడు అయ్యా ఒకడు ఉన్నాడంటానే దావీదు అన్న మాట ఏంది? అతడు ఎక్కడా? ఫస్ట్ మాట ఏమన్నాడు? అతడు ఒక్కడున్నాడంటానే అతడు ఎక్కడ? ఎవరైనా వెతికితే తెచ్చారు. అప్పటిదాకా విషయం సీక్రెట్గా ఉంది. ఏంటి ఆ విషయం అంటే వానికి 2 కాళ్ళు కుంటివి. చరిత్ర లెక్క ప్రకారం తీసుకుంటే రాజుల దగ్గర భోజనం చేయాలంటే ఇలాంటి వాళ్ళు భోజనానికి చెప్పండి రాకూడదు. ఒక రాయల్ బ్యాంక్వైటింగ్కి ఎవడు పడితే వాడు వచ్చేందుకు వీలు లేదు. ఈ 2 కాళ్ళు కర్రలు పట్టుకొని వస్తే ఆ రాజుకి ఎంత నామోష్, ఎంత పిట్టి అది. అలాంటి వ్యక్తికి దావీదు అతను కనుగొంటానే మొదట చెప్పిన మాట ఏంటంటే, నువ్వు సదాకాలం నా భోజనం దగ్గరే, నా బల్ల ఎద్దనే భోజనము చేయదు. దావీదు బ్రతికినంత కాలము సీబా రాజుగారి బల్ల దగ్గరనే భోజనము చేశాడు. ఇది మనతో భోజనం అన్న మాట వచ్చింది. ఏమొచ్చింది? ఈ భోజనం ఏం మాట్లాడుతుందంటే జాగ్రత్త. ఒక దినమున మనం యేసుక్రీస్తు కూడా భోజనం చేయాలి. ఎక్కడుందన్నమాట? ప్రకటన 2:3-20 వచనం చివరి భాగం. నాతో కూడా అతడును అతనితో నేనును భోజనము చేయుదము. దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకసారి అమృతరాజు గారు క్యాసెట్ నేను విన్నాను.
అమృతరాజు అని తెలుసా అండి మీకు? జోసెఫ్ అమృతరాజు అని హెబ్రోన్లో ఉండాడు, పెద్ద ఆయన. 1984 బ్యాక్, 1984 ఆయన ఒకసారి కాన్వకేషన్లో దీని మీద చెప్పాడు. ఈ మెఫీబోషెత్ గురించి క్యాసెట్ విన్నాను. ఏమిటంటే, ఇప్పుడు జాగ్రత్త అండి, యేసు ప్రభు భోజనం దగ్గర కూర్చున్నాడు. జాగ్రత్త చెప్పండి. యేసు ప్రభు భోజనాన్ని కూర్చోడు, పక్కన నువ్వు కూర్చున్నావు. చెప్పండి, ఎవరు కూర్చున్నారు? నువ్వు కూర్చున్నావు. నీ భోజనం ప్లేట్లో ఏముంటుంది? యేసు ప్రభు ప్లేట్లో ఏముంటుంది చెప్పండి. నా ప్లేట్లో ఏమేముంటుందంటే పగ ఉంటుంది, కార్పణ్యం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, స్వార్థం ఉంటుంది, ధనాపేక్ష ఉంటుంది, మత్సరం ఉంటుంది, అహంభావం ఉంటుంది, దుష్టత్వం ఉంటుంది, దుర్మార్గత ఉంటుంది, చెడుతనం ఉంటుంది, ఎదుటోడు గాయపడితే సంతోషపడే స్వభావం ఉంటుంది, మిత్రభేదం ఉంటుంది, శత్రుభేదం ఉంటుంది. యేసుప్రభు ప్లేట్లో చెప్పలా? యేసుప్రభు ప్లేట్లో ఏముంటుంది? ప్రేమ. త్వరగా చెప్పండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, వరుస పెట్టి 9 ఉంటాయి. ఆయన ప్లేట్లో ఇవి ఉంటాయి. ఇది నా బిట్టు కాదండి, అమృతరాజు గారి బిట్టు. నా ప్లేట్లోనేమో ఇవి ఉంటాయి. యేసుప్రభు ప్లేట్లోనేమో పరిశుద్ధత, నీతి, నమ్మకత్వం, యథార్థత, మంచితనము, పరిశుద్ధత, ఇవి ఆయన ప్లేట్లో ఉంటాయి. ఇప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? జాగ్రత్త అండి. నా ప్లేట్లో ఉన్న స్వార్థాన్ని ఆయన పూజించి తన ప్లేట్లో ఉన్న ప్రేమ నాకు భోజనం పెడతాడు. అక్కడ ఏముందంటే, అందరు చెప్పండి, నాతో అతడును అతనితో నేను భోజనం చేయదు. ఇక్కడ భోజనం ఎవరు చేస్తున్నారు? యేసు ప్రభుతో మానవుడు చేస్తున్నాడు. ఈ భోజనం ఏమిటంటే యేసు ప్రభుతో చేసే భోజనం. ఇది సాక్షాత్తు, ఇదేదో రొట్టె ద్రాక్షరసంగా ఫీల్ అవ్వకండి. ఇది సాక్షాత్తు. అక్కడ మెఫీబోషెతు దావీదు, ఇక్కడ యేసుక్రీస్తు నీవు, ఇక్కడ నేను సంఘము, సంఘంతో క్రీస్తు. ఇప్పుడు మన టాలీ కావాలా? ఇప్పుడు సంఘం అంటే, ఒకసారి ఎప్పుడో నేను విన్నాను, ఇది రియల్గా విన్నాను. సంఘం అంటే అందరు చెప్పండి, ఉస్మానియా దవాఖానా. చెప్పండి, ఉస్మానియా దవాఖానా అంటే ఏంటి? ఏమేమి ఉంటారు? ఎయిడ్స్ పేషెంట్లు వస్తారు, లెప్రసీ వాళ్ళు ఉంటారు, కుంటోళ్ళు ఉంటారు, రకరకాల కరోనా పేషెంట్స్ ఉంటారు, టీబీ పేషెంట్లు ఉంటారు, అన్ని వ్యాధులు ఉన్న వాళ్ళు వచ్చేదే. గవర్నమెంట్ గాంధీకి ఎవరు పోతారండి? అన్ని రోగాలు ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళందరినీ చేర్చుకునేదే చెప్పండి ఉస్మానియా దవాఖానా, గాంధీ దవాఖానా. నువ్వు రోగిస్తాడు, నువ్వెందుకు వస్తావు అంటారా? మేము హాస్పిటల్ పెట్టిందే చెప్పండి, ఈ బెతస్తా అనే హాస్పిటల్ పెట్టింది ఎవరి కోసమో? నీతిమంతులు రండి, పరిశుద్ధులు రండి, పవిత్రులు రండి, యథార్థం ఉందండి. మనమేమన్నాం? పొండి పొండి, మేము పరిశుద్ధులు మాత్రమే ఉంటాం, పాపులారా వెళ్ళిపోండి. వాడు దుష్టుడు, వాడు రావద్దన్నా, వాడు దుర్మార్గుడు, వాడు రావద్దన్నా, వాడు తాగుబోతుడు రావద్దన్నా, వీడు దొంగ రావద్దన్నా, వాడు చెడిపోయాడు రావద్దన్నా. మన ట్రెండ్ ఇది. యేసుప్రభు ట్రెండ్ ఏంటి? పాపులారా నా యుద్ధకు రండి, భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నాతో మీరును, మీతో నేను. ఏం సబ్జెక్ట్ అండి, ఏమి రెవల్యూషన్ అండి యేసు ప్రభుది. లోకం అంటుంది పాపులు వెళ్ళిపోండి అంటుంది, ప్రభు అంటాడు పాపులారా నువ్వెంత ఘోర పాపివైనా, ఎంత ఘోర. ఒకసారి నేను ఒక మాట విన్నానండి, అది చెప్పాలంటే భయం అవుతుంది నాకు. ఇది నా వ్యక్తిగత అనుభవం అండి, ఏమనుకోకండి. చెప్పండి, యేసు ప్రభు క్షమించలేనంతటి పాపము భూమి మీద ఈ దినం వరకు ఇంకా ఏ మనుషుడు చేయలేదంట. మీకు అర్థమైందో లేదో? యేసు ప్రభు క్షమించలేనంతటి ఘోర పాపాన్ని ఈ దినం వరకు భూమి మీద ఇంకా ఎవరు చేయలేదు. ఎంత ఘోర పాపినైనా, ఎంత ఘోర పాపినైనా, వాట్ ఎవర్ ఇట్ బిట్టర్ సిన్, ప్లీజ్ కమ్, ఐ విల్ ఫర్గివ్ యూ. నిన్ను క్షమించి నా స్వరూపాన్ని, నా పోలికను, మనము యేసు ప్రభుకి ఇది సాధ్యం అంటాం, కానీ అది మన వరకు వచ్చేసరికి చెప్పండి మనము దాన్ని రిజెక్ట్ చేస్తాం. అందుకే మనము క్రీస్తులో ఎందుకు మీరు రక్షించబడ్డారు, అందులో అనుమానం లేదు. ఆత్మలో ఎదగలేకపోతున్నారు మీరు, అవునా కదండి? రక్షించబడాలని అనుమానం లేదు, కానీ ఆత్మలో మీరు ఎందుకు ఎదగలేటంటే మీరు పాపులను ప్రేమించలేకపోతున్నారు, అపవిత్రులను అంగీకరించలేకపోతున్నారు. మీకు పరిశుద్ధులే కావాలా? భూమి మీద ఎవడు పరిశుద్ధుడు లేడు. ప్రభు అన్నాడు రోగికి వైద్యుడు అవసరమే. చెప్పండి అన్నమాట, రోగికి వైద్యుడు అవసరమే.
సంఘం అంటే ఏంటంటే హాస్పిటల్, పూటకుల్లవాని ఇల్లు. పూటకుల్లవాని ఇంట్లో ఏంది? రోగులు వస్తారు, వాళ్ళకి అక్కడ ఏమన్నాడు? చేర్చే బాధ్యత మంది, పరిచర్య చేసే బాధ్యత ప్రభుది. నువ్వు అసహించుకోవద్దు పాపులను, వాళ్ళు ప్రేమించు, అట్లనే వాళ్ళతో నువ్వు జాయిన్ అవ్వద్దు, వాళ్ళు చేసే క్రియలు నువ్వు చెయ్యొద్దు. యేసుప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళంతా పాపులే. ఇక్కడ బల్ల ఏం మాట్లాడుతుందంటే మనము ఇక్కడ మెఫీబోషెత్ లాంటి వాళ్ళే ఉన్నారు అందరు. చెప్పండి, అందరికి ఏ కుంటితనం ఉందో ఎవడికి తెలుసు? చెప్పండి. బయటికి అందరూ బాగానే ఉంటాం, నీలో ఏ కుంటితనం ఉందో, ఏ క్షమించలేని స్వభావం ఉందో, కోపం అనే స్వభావం ఉందో, నిర్లక్ష్యం అనే స్వభావము, ఆ స్వభావమే మనలో ఉన్న కుంటితనం. ఆ కుంటితనం పెట్టుకొని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మనల్ని క్షమిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు సరెండర్ అయినప్పుడు మనల్ని ఆయన స్వీకరిస్తాడు. నా దగ్గర మంచిదని చెయ్యొద్దండి, ఏదన్నా మంచిదని ట్రై చేసేకి నేను చాలాసార్లు పరీక్షించుకుంటా, ఈ ఒక్కరోజు ఏ తప్పు చేయకుండా ఉందామని. కానీ ఏదో ఒక నోటి మాట నోరు జారుతాను, ఏదో ఒక మాట. మనము ఎంతో బలహీనమైనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాం. మనం తొందరగా తీర్పు తీర్చేస్తాం. చెప్పండి, తొందరగా తీర్పు జడ్జి చేసేస్తాం. కాబట్టి మన ప్రభు దగ్గరికి వచ్చి, అందుకే మన దగ్గర ఆ శక్తి పనిచేయట్లే. ఈ రోజు నుంచైనా మనము ఈ నియమాన్ని, మన క్రీస్తు నియమాన్ని పాటిస్తే బల్ల యొక్క నిజమైన అర్థము సంఘములో నెరవేరుతుంది. ప్రభు మాటలు దీవించుగా.